వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బైన్సా మండలంలోని మహాగాం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఈరోజు గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా 5వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు ఎన్ కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అప్పల రాజ్యలక్ష్మి రాకేష్ విద్యార్థులను అభినందించారు. ఐఐటి బాసర నుంచి అభినందనలు అందుకోవడం, గురుకుల పాఠశాలల్లో సీట్లు సాధించడం వంటి విద్యార్థుల విజయాలను ఆమె ప్రస్తావించారు. పాఠశాల ప్రతిష్టను పెంచడంలో ఉపాధ్యాయుల కృషిని ఆమె ప్రశంసించారు. విద్యార్థులకు అలాగే వేదికపై ఆసీనులైనటువంటి పాఠశాల చైర్మన్ రేవతి గారు, అలాగే గ్రామ సర్పంచ్ శ్రీమతి అప్పాల రాజలక్ష్మి రాకేష్ గారికి, అలాగే మన గ్రామ ఉప సర్పంచ్ శ్రీ వరప కృష్ణమూర్తి గారికి, అలాగే నా తోటి ఉపాధ్యాయులకు అందరికీ వందనాలు. ఈరోజు గత ఒక 3-4 డేస్ ముందు షెడ్యూల్ ఒక రకంగా ఉండే చేద్దాం లాస్ట్ రోజు అనుకునే లోపల 18th రోజు ఈవినింగ్ 9 మెసేజ్ టిక్ అని వచ్చేసినాయి. సెన్సెస్ ట్రైనింగ్ అని ఆ టైంకి 4 ట్రైనింగ్, ఒకరిని పాఠశాల నడపాల్సి వచ్చింది. సో మళ్ళీ 22 మళ్ళా నిన్న నైట్ అక్కడ ఉన్న ట్రైనింగ్ స్టాఫ్ అడిగితే, సార్ మళ్ళీ నిన్న వాళ్ళకు 23rd నుంచి స్టార్ట్ సార్ లాస్ట్ వరకు ఉండే ఉండడం ఎట్లా అంటే, లేదు సార్ ఇది సెంట్రల్ ప్రోగ్రామ్ దానికి ఏం చేయలేమనేసరికి నైట్ టు నైట్ కొద్దిపాటి డిసిజన్తో మేము ఫోన్లలో కాంటాక్ట్ అయ్యి చేసుకుందామనే ఒక ఆలోచనతో డిసిజన్ తీసుకున్నాం సార్. సో అంతలోనే మీకు కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ మీరు కూడా తీసుకొని మా పాఠశాల ప్రోగ్రాంకి రావడం చాలా థ్యాంక్ యూ సార్. అయితే పాఠశాల విషయానికి వస్తే, ఇక్కడ పిఎస్హెచ్ఎం పోస్ట్ నుంచి ఇన్ఛార్జ్ హెచ్ఎం పోస్ట్కి ఉండడం జరుగుతుంది. ప్రజెంట్ నేను యాక్టివ్ హెచ్ఎంగా ఇక్కడ చేయడం జరుగుతుంది. అలాగే నాతోటి 4 ఉపాధ్యాయులు, అందులో 3 మన రెగ్యులర్ ఉపాధ్యాయులు, ఒకసారి మిర్జాపూర్ రెగ్యులర్ నుంచి మనకు మాగాకు రావడం జరిగింది అభిషేక్ సార్. ఈ 4 ప్లస్ మేము, అలాగే ఒక వివిని కొన్ని నెలల పాటు సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చింది, ఒక 3 నెలలు 4 నెలలు. ఎందుకంటే 106 మంది స్ట్రెంత్, అలాగే మన మాగాం పరిసరాలు ఈ అంటే ఈ పిల్లలకు తగ్గట్టు ఖచ్చితంగా ఉపాధ్యాయుడు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో అలాగే మాకు ఉన్న అంటే రెస్ట్రిక్షన్స్ బట్టి ఒకరికి సెలవులు, అలాగే ఏదైనా అత్యవసర పరిస్థితులలో కూడా లీవ్ తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ఇద్దరు మెయింటైన్ చేయాల్సి వచ్చింది. సో అన్ని విధాలా ఎట్టకేలకు ఈ అకాడమిక్ ఇయర్ అనేది కంప్లీట్ చేసుకోబోతున్నాం. సో చాలా ఒక విషయంలో చాలా హ్యాపీ, ఎందుకంటే ఈ టీంతో చాలా సక్సెస్ఫుల్ గా రన్ చేయడం జరిగింది. నా లైఫ్ లో ఫస్ట్ టైం సార్ 18 సంవత్సరాల సర్వీస్ లో ఇక్కడ హెచ్ఎంఏ, అది మాగాం. అది నా లైఫ్ లో 18 సంవత్సరాల ఇప్పటికే నేను ఇక్కడ హెచ్ఎం చేయలేదు, కానీ నోటబుల్ పేరుతో బయటకు వెళ్ళడం జరిగింది ప్రతి దగ్గర. కానీ ఇక్కడ వచ్చేసరికి అనుకునే కాకుండా, ఎందుకంటే నేను ఇక్కడ మాగాంలో అయితే హెచ్ఎం రాను అనుకున్నాను. ఎందుకంటే నా నంబర్ 4th నంబరు, అందరు సీనియర్స్ ఉంటారు, నా నంబర్ 4th ఉంటుంది. అదేమైంది రాను ఒక రిటైర్, ఒకరు ప్రమోషన్, ఒకరేమో డిప్యూషన్ లా వేరే జిల్లాకి వెళ్ళడం వల్ల నా నంబర్. ఈ యొక్క ప్రోగ్రామ్ని హెచ్ఎం గారు, అదేవిధంగా పాఠశాల టీచర్స్ అందరూ కలిసి ఈ యొక్క ఫేవరెల్ పార్టీ అనేది గతంలో ఓన్లీ 10th క్లాస్ వీడ్కోలు సమావేశం, ఆ యొక్క వీడ్కోలు సమావేశంలో ఓన్లీ 10th క్లాస్ చదివే ముందర ఎగ్జామ్స్ ముందర ఇది పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఈ యొక్క ప్రాథమిక పాఠశాలలో కూడా పిల్లలకు అవేర్నెస్, అంటే మాకు కూడా చిన్నప్పుడు 5th క్లాస్లో ఈ యొక్క ఫేవరెల్ పార్టీని ఏర్పాటు చేసి మాకు ప్రాథమిక పాఠశాల నుంచి ఉన్నత పాఠశాలకు వెళ్లే ముందర మాకు స్వాగతం పలుకుతూ
ఈ యొక్క ప్రోగ్రాన్ని ఏర్పాటు చేసింది అనేది ఒక జ్ఞాపకార్థం ఉంటుందని చెప్పేసి ఏర్పాటు చేయడం ఇది చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా ఈరోజు కృష్ణ సార్ చెప్పినట్టు మా గ్రామ పంచాయతీలో మహాగం గ్రామంలో ఏదైతే గ్రామ సభ ఉంటుందో ఆ గ్రామ సభలో సర్పంచ్ రాజ్యలక్ష్మి గారు, అదేవిధంగా ఉప సర్పంచ్, వార్డు సభ్యులు అందరు కలిసి గ్రామ సభ ఏర్పాటు చేసిన టైంలో గ్రామ ప్రజల సమక్షంలో ఏదైతే ప్రాథమిక పాఠశాలలో ఒక టీచర్ అవసరం ఉంది, ఈ 4-5 టీచర్స్ తో పాఠశాలలో ఇబ్బందిగా ఉంది, కొంచెం ఒకరు కానీ ఇద్దరు ఉంటే మంచి ఉందని చెప్పేసి చెప్పడం మా దృష్టికి తీసుకురావడం వల్ల మేము కూడా ఈ యొక్క వచ్చే గ్రామ సభలో చర్చించి దీన్ని ఒకరికి పెట్టడానికి ఆలోచన చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్కూల్లో ఉన్నటువంటి సమస్యలను కూడా ఏదైతే ప్రవారి కూడా ఉందో అది ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ యొక్క ప్రభుత్వంలో బడ్జెట్ కొంచెం తక్కువ ఉండడం వల్ల దాని ప్రపోజల్ పంపడం జరిగింది, కానీ ఇంకా శాంక్షన్ రాలేదు. మన పక్క విలేజ్ లో వచ్చింది, మనకు కూడా తొందరలో వస్తాయని చెప్పారు. అది ఏర్పాటు అయిన తర్వాత స్కూళ్ళు మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత ఈ మన స్కూల్లో కూడా ఒక గార్డెన్ ఏర్పాటు చేయడానికి మా వంతుగా మేము కృషి చేసాం. అది గ్రామ పంచాయతీ తరఫున కాకుండా నా సొంత డబ్బులతో కూడా నా వంతు సాయం నేను చేశానని చెప్పేసి మేము కూడా మా దృష్టికి తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు.